హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri సిస్టర్స్. ఇవాళ నేను మీకు బబుల్ వాఫిల్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. దానికి ఫస్ట్ ఒక గిన్నెలో 1.5 కప్ మైదా, 6 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. అండ్ 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. అండ్ అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి మీ బబుల్ వాఫిల్ ఎలాగ వచ్చిందో. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట మోగించడం మర్చిపోద్దు. అండ్ ఈ బబుల్ వాఫిల్ ఏదైతే మనం చేస్తున్నా అది మెషిన్ ఏం అక్కర్లేదు, మన ఇంట్లో ఉండే దాంతోనే. సో ఇందులో 1/4 కప్ మెల్టెడ్ బటర్ వేసుకొని అది బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, బట్ ఇది వెనీలా ఫ్లేవర్ వస్తుంది. మీరు చాక్లెట్ చేయాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ కోకో పౌడర్ అని బయట దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుంటున్నాం బ్యాటర్ చేయడానికి. ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీయే పడుతుంది, బట్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇది మనకి కొంచెం దోశ పిండి కన్నా జారుగానే ఉండాలి, ఎందుకంటే మన వాఫిల్స్ క్రిస్పీగా ఉండాలి. అండ్ మనం మౌల్డ్ ఏదైతే ఉందో వాఫిల్ చేయడానికి నో ఎలక్ట్రిసిటీ, మోస్ట్లీ అందరి ఇళ్ళల్లో ఉండేదే. అదేంటంటే పులి బొంగరాల పెనం ఉంటుంది కదండి, లేకపోతే అప్పం పెనం అంటారు కదా, దాంతో చేసుకుంటున్నాం. అండ్ అది చేసేటప్పుడు మనం మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది నాన్ స్టిక్ అయి ఉండాలి, లేకపోతే మనకు ఇప్పుడు వీడియోలో చూసినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు పాలు వేసుకొని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ పడుతుందనేసి ఎక్కువ వేసేది. చూసారు కదా, ఇది నాకు 1 2 3 4 5 అలాగ ఒక 9 దాకా వస్తున్నాయి. దాంతో కొంచెం కొంచెం బ్యాటర్ వేసుకోండి. ఒక్కొక్క పులి బొంగరాలు దాంట్లో ఉంది కదా చిన్న ఓవెల్ లాగా, అందులో కొంచెం కొంచెం వేసుకొని స్విల్ చేయండి ప్యాన్ని. సో అది మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది అండ్ లైట్ కోటింగ్ ఉంటుంది, థిక్గా అయ్యద్దు. సో మనకి అది ఎలాగొస్తుంది ఇప్పుడు ఒక స్పాంజీనెస్ వచ్చేస్తుంది అండ్ టేస్ట్ బాగోదు. మీరు స్పూన్తో స్ప్రెడ్ చేయండి కొంచెం, తర్వాత ఇలా స్విల్ చేయండి ఈవెన్గా, మొత్తం ప్యాన్ అంతా అయిపోవాలి. అండ్ మెయిన్గా అది నాన్ స్టిక్ అయ్యే ఉండాలండి. సో ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఉంటుంది. మీరు కింద కొంచెం బ్యాటర్ ఉంచండి, మరీ ఎక్కువ ఉండకూడదు. దీన్ని పొయ్యి మీద మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ బర్నర్ మీద పెట్టి 2 మినిట్స్ కవర్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత దాన్ని మొత్తం బర్నర్ చుట్టూ తిప్పాలి, ఎందుకంటే మన పులి బొంగరాల పెనం ఏదైతే ఉందో మధ్యలోనే హీట్ వెళ్తుంది, అంటే మధ్య మూడిటికి హీట్ వెళ్తుంది, మిగిలిన చుట్టూ ఉన్న వాటికి హీట్ వెళ్ళదు. సో మనం ప్యాన్ని చుట్టూ తిప్పాలి బర్నర్ చుట్టూ. అండ్ ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేయండి, ఎక్కువసేపు కుక్ చేయొద్దు. అండ్ ఇది ఫ్లిప్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ అయితే. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ రింగ్ దాకే హీట్ వెళ్తుంది. సో మనం మెయిన్గా అది మొత్తం బర్నర్ చుట్టూ తిప్పాలి. అండ్ దీనికి చాక్లెట్ గనాష్ పెడుతున్నా, చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుంది. సో ఈ రెసిపీ ఏదైతే ఉందో మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తున్నా, చేసి చూపిస్తాను. అలాగే దాని మీద ఇంకోటి పెట్టుకొని కొంచెం చాక్లెట్ సాస్, మీరు హోమ్ మేడ్ అయినా రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు, హనీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే హనీ వేసుకుంటే కొంచెం షుగర్ క్వాంటిటీ తగ్గించుకోండి, ఎందుకంటే ఈ స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడం కొంచెం తగ్గించుకుంటే బెటర్. అండ్ ఇది చాలా బాగుంటుంది. బయట బబుల్ వాఫిల్ ఎలాగ ఉంటుంది అలాగే ఉంటుంది. ఎవరైనా వాఫిల్ తినాలి అనే మూడ్లో ఉన్నారంటే ట్రై చేయండి గ్యారంటీగా. సో అలాగే మా వీడియోని చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంజాయ్.